హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. అలానే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఛానల్ లింక్ పైన ఐకార్డ్స్లో ఇస్తాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, రైల్వే డిపార్ట్మెంట్ నుండి భారీ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. 400కి పైగా జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీకు శాలరీ కూడా 1 ఇయర్కి 5 LP అనేది శాలరీ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఏపీ తెలంగాణలోనే పోస్టింగ్ అనేది వచ్చే అవకాశం ఉంది. మీరు ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ నేను మీకు తెలియజేస్తాను. మీకు ఏజ్ ఎంత ఉండాలి, ఏం చదువుకుని ఉండాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ప్రతిదీ నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేసే నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ రైట్స్ కంపెనీ నుండి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. రైల్వేస్ మినిస్ట్రీ అండర్లోనే వర్క్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి December 25th, 2025 వరకు టైం అనేది ఉంది. అంటే ఇంకా 5 days మాత్రమే టైం ఉంది. ఫాస్ట్గా మీరు అప్లై చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఈ జాబ్కి అప్లై చేయాలి అంటే మీకు మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ పాస్ అయి ఉండాలి. బీటెక్ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఫర్దర్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు స్టార్టింగ్ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రిటర్న్ టెస్ట్ అనేది January 11th, 2026 కండక్ట్ చేసే అవకాశం ఉంది. మీకు రిటర్న్ టెస్ట్లో వచ్చిన స్కోర్ బట్టి మిమ్మల్ని ఇంటర్వ్యూకి క్వాలిఫై చేసి మీకు జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు జాబ్ పోస్టింగ్ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళ సొంత రాష్ట్రంలోనే ఇచ్చే అవకాశం అనేది కల్పించడం జరిగిందండి. అలానే ఈ జాబ్కి ఏజ్ లిమిట్ చెక్ చేసినట్లయితే మినిమం ఏజ్ వచ్చేసి 18 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 40 years వరకు ఉండొచ్చండి. ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు బీటెక్లో మినిమం 60% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. ఒకవేళ మీరు SC, ST, OBC, PWBD కేటగిరీకి చెందిన వాళ్ళు అయితే మీకు బీటెక్లో 50% మార్క్స్ వచ్చినా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలానే మీకు రిటర్న్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. రిటర్న్ టెస్ట్లో మీకు 125 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 2.5 hours పాటు మీరు రిటర్న్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. మీకు ఈ రిటర్న్ టెస్ట్లో అన్రిజర్వ్డ్, జనరల్ ఆర్ EWS కేటగిరీ వాళ్ళకి మినిమం 50% మార్క్స్ రావాలి. SC, ST, OBC కేటగిరీస్కి అయితే మినిమం 45% మీరు రిటర్న్ టెస్ట్లో స్కోర్ చేసి ఉంటే సరిపోతుంది. రిటర్న్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయినట్లయితే మీకు ఫర్దర్గా ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ నుంచి 40% మార్క్స్, రిటర్న్ టెస్ట్ నుంచి 60% మార్క్స్ తీసుకుని టోటల్గా 100%కి మీకు ఫైనల్గా సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. మీకు సొంత రాష్ట్రంలోనే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మీకు అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు వీళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. మీకు మంత్లీ శాలరీ కూడా 40,000 అనేది లభిస్తుంది అలవెన్స్లతో కలుపుకొని. యాన్యువల్గా చూసుకున్నట్లయితే మీకు ఇయర్లీ 5 LP అనేది శాలరీ లభిస్తుంది. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్ OBC క్యాండిడేట్స్కు 600 రూపీస్, EWS, SC, ST, PWBD క్యాండిడేట్స్కి 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఉంది. మీరు ఈ జాబ్కి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే పిన్నెడ్ కామెంట్లో కూడా ఇస్తాను. మీరు అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేసి ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. ఈ జాబ్ని అసలు మిస్ చేసుకోకండి. అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ అనేవి మనకి అస్తమానం రావు, ఎప్పుడో ఒకసారి కానీ రావండి. తప్పకుండా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు రిటర్న్ టెస్ట్ అనేది January 11th, 2026 జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు హైదరాబాద్లోనే రిటర్న్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. రిటర్న్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ కూడా ఈ నోటిఫికేషన్ PDFలోనే మెన్షన్ చేయడం జరిగింది. PDF లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలానే పిన్నెడ్ కామెంట్లో కూడా ఇస్తాను. మీరు చెక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివి అప్లై చేసుకోగలరు. ఈ రిటర్న్ టెస్ట్లో మిమ్మల్ని క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, డేటా ఇంటర్ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్, బేసిక్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ మీద మిమ్మల్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోకండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే బీటెక్ ఏ బ్రాంచ్లో చదివినా సరే ప్రతి బ్రాంచ్కి మీకు వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. సివిల్ బ్రాంచ్కి సంబంధించి టోటల్ 27 వేకెన్సీస్ ఉన్నాయి. నార్త్ జోన్లో, ఈస్ట్ జోన్లో 31, వెస్ట్ జోన్లో 33, సౌత్ జోన్లో 29 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి నార్త్ జోన్లో 35 వేకెన్సీస్, ఈస్ట్ జోన్లో 4, వెస్ట్కి 8, సౌత్కి 8 వేకెన్సీస్ ఉన్నాయి.
ఇలా మీకు డిపార్ట్మెంట్ బట్టి మీకు వేకెన్సీస్ అనేవి అలాట్ చేయడం జరిగింది. జోనల్ వేకెన్సీస్ కూడా అలాట్ చేయడం జరిగింది. అలానే మీకు క్యాస్ట్ వైజ్ వేకెన్సీస్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా ప్రతిదీ చదివి అప్లై చేయాల్సి ఉంటుంది. మీకు అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. మీరు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ వేకెన్సీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ మీరు ఏ బ్రాంచ్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకున్నాక మీరు నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫాదర్ నేమ్ అనేది ఇచ్చి జెండర్, మెరిటల్ స్టేటస్ ఇలా బేసిక్ డీటెయిల్స్ అని ఇచ్చి సబ్మిట్ చేసినట్లయితే మీ ఈమెయిల్ ఐడికి లాగిన్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆ లాగిన్ డీటెయిల్స్లో మీరు ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ యూజ్ చేసి అప్లికెంట్ లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ లాగిన్ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్లయితే లాగిన్ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ జాబ్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే నేను మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. కామెంట్ సెక్షన్లో మీరు నన్ను రీచ్ అవ్వచ్చు. నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇస్తాను. ఈ జాబ్ ఆపర్చునిటీని అసలు ఎవరు మిస్ చేసుకోకండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. రైల్వే స్టేషన్లోనే అసిస్టెంట్ మేనేజర్ కింద వర్క్ చేయాల్సి ఉంటుంది. 400కి పైగా వేకెన్సీలు ఉన్నాయి. బీటెక్ అనేది మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అలానే ఒకటి గమనించాల్సి ఉంటుంది, మీరు బీటెక్ కంప్లీట్ చేస్తే సరిపోదు. బీటెక్తో పాటు బీటెక్లో మీకు సంబంధించిన ఫీల్డ్లో 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోగలరు. మీరు ఫ్రెషర్గా ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదండి. మీరు ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీ ఫీల్డ్లో ఈ జాబ్కి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. జాబ్ అనేది వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఈ ఆపర్చునిటీని అందరూ యూజ్ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.